మా ప్రతి మూల తిరిగినటువంటి ఘనత మేము పొన్నాల లక్ష్మయ్య గారి కేసులో ఉదాహరణకైతే మేము లాఠీ చార్జ్ పోతే సుమారు 9 నుండి 12 పోలీస్ స్టేషన్లు తిరిగి మా విద్యార్థి నాయకులను లాఠీ చార్జ్ చేస్తే వెనకాల మా యొక్క పోలీసు జీపు వెనకాల వెహికల్లో ఫాలో అయ్యి ఆ పెద్ద ఘోరమైనటువంటి వర్షంలో మా ఇంటి వచ్చి ఆ సుమారు పోలీస్ స్టేషన్లన్నీ తిరిగి మమ్మల్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా కూడా చాలా అహోరాత్రులు కృషి చేసి మమ్మల్ని విద్యార్థి నాయకులందరినీ కూడా కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి ఘనత మా పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నకు జరుగుతుంది. ఈనాడు నేనే కావచ్చు, నాతో పాటుకున్నటువంటి ఇంకా మిగతా విద్యార్థి నాయకులే కావచ్చు, ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు ఏ ఒక్కరైనా కూడా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్కరికి అండగా దండగా ఉండి వాళ్ళ విద్యా సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, వాళ్ళ ఆరోగ్యపరమైనటువంటి వాళ్ళ కుటుంబపరమైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తిగత విషయాలలో కూడా ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాల్లో కూడా ముందుగా ఉండి మమ్మల్ని మా అన్నగా ఉండి మాకు ప్రతి ఒక్కరిని ఆదుకున్నటువంటి సంఘటనలు మా కళ్ళ ముందు ఉన్నాయి. మేము మర్చిపోలేని సంఘటనలు మాకు ఎన్నో ఉన్నాయి. కానీ అకాలంగా ఇలాంటి జరిగిపోవడానికి మేము తీవ్ర దిగ్భ్రాంతికి లోనైపోయి ఈరోజు మా ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి లోకమంతా కూడా దుఃఖానికి లోనైపోయి మేమందరం దిగ్భ్రాంతికి లోనైపోతున్నాము. దేవుడు కనుక ఉంటే దయచేసి ఇప్పటికైనా కూడా మేము మాట్లాడేది పెద్ది సుదర్శన్ గారు పెట్టినటువంటి ప్రతి ఒక్క సేవ విద్యార్థులకు, ఉద్యమకారులకు, మీడియా వాళ్ళకు ప్రతి ఒక్కరికి తాను చేసిన మహాగర్జన ప్రోగ్రాం ఏదైతే మా జిల్లాకే పేరు తెచ్చినటువంటి ఘనత ఆనాడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి నేతృత్వంలో జరగడం మాకు చాలా అసలు మా కళ్ళలో కట్టినట్టుగానే ఇప్పటికి కనబడుతున్న ఒక్కొక్క నేపథ్యం ఉంది. కాబట్టి మనతో పాటు మరొక విద్యార్థి నాయకుడు మీరు ఎట్లా ఉండేది అనుబంధం మన పెద్ది సుదర్శన్ రెడ్డి గారితో ఎట్లా ఉండేది? విద్యార్థి నాయకులందరితోటి అన్ని వర్గాలను దగ్గరికి పిలుచుకొని మాట్లాడేవాళ్ళు, మీ సమస్యలు ఏమైనా ఉంటే వినేటువంటి పరిస్థితి, అండ్ ఏ సమయంలో మీకు సమయం ఇచ్చేవాళ్ళు, ఇచ్చినప్పుడు ఎట్లాంటి అంశాలు మాట్లాడేవారు, ఎట్లాంటి ఆత్మస్థైర్యం విద్యార్థి నాయకులందరికీ కల్పించేవారు? తెలంగాణ ఉద్యమం మలిదశ ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమకారులకు కానీ పాల్గొన్నటువంటి విద్యార్థి నాయకులకు కానీ ఎప్పుడు కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చేదోడువాదిగా ఉండేది. మా మీద ఎప్పుడైనా లాఠీ చార్జీలు కానీ పోలీస్ కేసులు కానీ ఉంటే వారే మాకు అండదండగా ఉండి మమ్మల్ని అర్ధరాత్రి కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేసేది. ఇవాళ యావత్ తెలంగాణ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు పెద్దన్న అని పిలిచేది. పెద్దన్న గారు మరణించిండు అనే వార్త యావత్తు తెలంగాణ కూడా యావత్తు కూడా దుఃఖలోకంలో ఉన్నది. అన్నా మీరు లేరనే మాట కూడా ఏ ఒక్క తెలంగాణ వాది కూడా ఇముడ్చుకోలేకపోతున్నాడు. యావత్తు తెలంగాణ దుఃఖలోకంలో ఉన్నది. ఆనాడు కేసీఆర్ నాయకత్వం ఒక వరంగల్ జిల్లానే కాదు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ఇక్కడికి వచ్చింది. వారి కడచూపును చివరి చూపును చూసుకోవాలని చెప్పి వారు కూడా ఇచ్చేసి ఉన్నారు. ఇలా వాస్తవంగా మధ్యాహ్నం అంత్యక్రియలు అయితే అని మేము భావించాము. కానీ ఆ యొక్క అంతిమ యాత్ర ఇప్పటి వరకు 6:15 అయినా కూడా ఇప్పటి వరకు ఈ యొక్క నల్లబెల్లికి చేరుకోలేదు. ఇంకా కొద్దిసేపట్లో వారి యొక్క పార్థివ దేహం నల్లబెల్లి వారి స్వగృహం వారి నివాసం దగ్గర మేమందరం కూడా వేచి చేస్తూ ఉన్నాం. అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేసి ఉన్నాం. వచ్చే అభిమానులకు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఎక్కడ ఏ కించంత కూడా ఇబ్బంది కలగకుండా ఇక్కడ బారికేడ్స్ నిర్మాణం చేసినాం. వారి పార్థివ దేహం రాగానే వారిని స్వయంగా చూసుకొని నివాళులు అర్పించవచ్చు. ఆ తర్వాత ఇక్కడ ఒక 1 అవర్ వారి యొక్క నివాసం దగ్గర ఉంచిన తర్వాత ఇక్కడి వారి స్వగ్రామం వ్యవసాయ క్షేత్రంలోనే వారి అంత్యక్రియలు చేయబోతా ఉన్నాం. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అయినాయి. దాదాపుగా మేము అనుకుంటున్నాం 8 గంటల వరకు వారి అంత్యక్రియలు పూర్తి అవుతాయని మేము భావిస్తూ ఉన్నాం. ఇంకొక 15 గంట 20 నిమిషాల్లో వారు వస్తారు. ఇంకొక 1 అవర్ ఇక్కడ ఉంచి వారి పార్థివ దేహం వారి స్వగ్రామంలోని వారి అభిమానులకు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన పార్టీ నాయకత్వం కూడా వారిని చివరి చూపు చూసుకొని నివాళులర్పించే అవకాశం కూడా ఇక్కడ ఉంది. దీని తర్వాత చివరిగా అంత్యక్రియలకు ఇక్కడి వారి వ్యవసాయ క్షేత్రానికి బయలుదేరబోతా ఉన్నాం. కాబట్టి ఇవాళ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు లేడనే నిజాన్ని మాత్రం ఎవరు జీర్ణించుకోలేకపోతా ఉన్నాం. ఒక ఉద్యమకారునిగా మొదటి నుంచి ఉన్నవారిగా వారు 6 రోజుల నుంచి హాస్పిటల్లో ఉంటే వారితో పాటు ఉండి వారితో అనేక అనుబంధాలను పెనవేసుకుంటా ఉన్నాం. నిజంగా వారిని తలుచుకుంటే ఏడుపస్తా ఉన్నది. ఇలా నేనొక్కనే కాదు, ఇలా మా నాయకుడు పెద్దసారి కేసీఆర్ లాంటి వాళ్ళే మరి వారిని పరామర్శించిన సందర్భంలో ఏడ్చిన సందర్భం ఉన్నదంటే వారి సేవలు ఏ విధంగా చేసిండు అనేది ఇలా తెలిసేస్తూ ఉన్నది. చాలామంది అంటారు ఇలా మనిషి లేకుంటే వారి యొక్క విలువ తెలుస్తుంది అంటారు. కాబట్టి ఇలా మనిషి లేడు కాబట్టి వారి విలువ ఎంత ఉన్నదో ఇలా మొత్తం ఒక తండోపతండలుగా వస్తున్న జనాన్ని చూస్తే తెలుస్తుంది. కాబట్టి ఇలా ఇసుక ఏస్తే రాలనంత జనం వారిని అభిమానించడానికి, వారిని చూడడానికి, చూపు చూడడానికి ఇలా వస్తూ ఉన్నారు అంటే వారు ఎంత సర్వీస్ చేసిండు పార్టీకి కానీ ప్రజలకు కానీ అనేది మనకు తెలిసిపోతూ ఉన్నది. నిజంగా వారు లేని లోటు పూడ్చలేనిది.
వారి యొక్క ఆత్మ శాంతించాలని మేము కోరుకుంటా ఉన్నాం. తప్పకుండా ఇవాళ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఏదైతే ఆశయాలు అనుకున్నాడో ఆ ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి బీఆర్ఎస్ పార్టీగా మేము వారి ఆశయాల సిద్ధి కోసం ముందుకు కదులుతాం భవిష్యత్తులో. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఆయన నాయకత్వ శైలి ఏ విధంగా ఉండేది? ఆయన ఉద్యమ పంతా కావచ్చు, ఆ తర్వాత నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడినటువంటి తీరు గురించి చూడని చెప్తారు. మాది మహబూబాబాద్ కాన్స్టిట్యున్సీ. 2001 నుంచి కూడా పెద్దన్న మాకు పరిచయం. ఎక్కువగా ఆయన జిల్లా ప్రెసిడెంట్ అయిన తర్వాత మహబూబాబాద్ నుంచి ఏ సమస్య వచ్చినా కూడా ఒక ఫోన్ తోటే వెంటనే ఒక రింగ్ ఫోన్ చేయగానే వెంటనే రెస్పాండ్ అయ్యి మళ్ళీ ఆయన ఫోను లిఫ్ట్ చేసి ఏమంటే మాట్లాడేవాడు. రాము చెప్పు ఏంది అని ఒక అంత సాన్నిధ్యం ఉంది. ఇంత అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా కూడా ఎప్పుడు ఫోన్ చేసినా కూడా స్పందించి సమస్యను ఎమ్మటే సాల్వ్ చేసేవాడు. అన్న ఈ సమస్య వచ్చింది, మరి ఇక్కడ కేసు అయింది, ఇక్కడ పట్టుకున్నారు అంటే కూడా వెంటనే మళ్ళీ అక్కడ ఉన్నటువంటి సిఐ కానీ ఎస్ఐ కానీ ఫోన్ చేసి వెంటనే మావాడిని ఎందుకు పట్టుకున్నావు ఏంటిది అని వెంటనే కూడా ఇడిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఒక స్పిరిట్ తీసుకొని మేము ఆయన ఒక ధైర్యంతో ముందుకు పోయి ఉద్యమంలో పాల్గొన్నాం. ఎన్నో కేసులను కూడా ఎదుర్కొన్నాం. తెలంగాణ ఉద్యమంలో ఆయన వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ఎనలేని సేవ చేశాడు. పార్టీ బలోపేతానికి కృషి చేశాడు. అదే కాకుండా ఇప్పుడు ఇక్కడ నర్సంపేట డెవలప్మెంట్ కూడా ఇక్కడ పాకాలకు గోదావరి నీళ్లు తీసుకురావడం కానీ నర్సంపేట అన్ని విధాలు కూడా అభివృద్ధి చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇది మొత్తంగా చూసినట్టయితే కాసేపట్లోనే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి పార్థివ దేహం ఆయన స్వగ్రామం అయినటువంటి నల్లబెల్లి మండలంలో ఉన్నటువంటి ఆయన సొంత ఇంటికి చేరుకొని ఉంది. కాసేపట్లోనే ఇక్కడ నుంచి అంతిమ యాత్ర కొనసాగుతుంది. అయితే అంతకంటే ముందు ఆయన పార్థివ దేహం ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత గ్రామస్తులు కావచ్చు ఆయన అభిమానుల సందర్శనార్థం గంట వరకు ఉంచుతారన్నటువంటి అంశాన్ని అయితే బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. ఆ తర్వాత 8 గంటల లోపే అంత్యక్రియలు కూడా పూర్తయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది.